స్టార్ట్ కెమెరా యాక్షన్. ఓకే ఓకే ఓకే. ఎండ అయితే 45 డిగ్రీలు కాస్తుంది కోయట్లో. ఇక్కడ ఇండ్లు చూస్తే అన్ని గోడాములు ఉన్నట్లు ఉంటాయి అనమాట. చింతకాయ గోడాములు, ఏసీ గోడాములు ఉంటాయి కదా మన ఇండియాలో. చెప్పు. ఎలివేషన్స్కు ఎక్కువ ప్రిఫర్ చేయరు, సాదా సీదాగా ఉంటుంది అనమాట. ఎలివేషన్ ఏం పెద్దగా ఉంటుంది, బయట చూడడానికి లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఏసీ గోడాన్ల మాదిరి ఉంటాయి, కానీ లోపల మాత్రము రాజభవనం లాగా లోపల మాత్రం ఇక మనం టాపిక్లకు వెళ్ళినట్టయితే ఈరోజు మనము సూపర్ మార్కెట్కి వెళ్దాం రండి. రండి. నైట్ పార్కింగ్ దొరకలేదు నాకు, బండి దూరంగా పెట్టాను మా ఫ్లాట్కు దూరంగా. ఇప్పుడైతే మనం బండి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఎండలకు ఎట్లా ఉంటుందంటే ఫీలింగ్, స్టీరింగ్ కూడా కాలిపోతూ ఉంటుంది. కాలిపోయేది మనం వీడియోలో చూపించలేం కదా, టచ్ చేస్తేనే తెలుస్తుంది కాలుతుందా లేదా అనేది. బండి అయితే కాలిపోతుంది. ఇప్పుడే బండి అయితే స్టార్ట్ చేశాను. అక్కడ చూసారా సిఎన్ ఉంది కదా, అదనేది ఒక రెండు పాయింట్లు హీట్ అయ్యేంత వరకు ఉండాలన్నమాట. ఇక్కడ అవుట్ సైడ్ డిగ్రీస్ చూడండి, 46 డిగ్రీస్ చూపిస్తుంది ఎండ. అవుట్ సైడ్ ఎండ ఎంత ఉందనేది 46 డిగ్రీస్ మీకు కనపడుతుంది ఇక్కడ, అది గైస్. ఇకపోతే ఇక్కడ మన బండి ఎంత తిరిగింది అనేది ఇక్కడ చూపిస్తుంది ట్రిప్ మీటరు. 3,32,402 కిలోమీటర్లు అయితే బండి అయితే తిరిగింది. ఈ బండి వచ్చేసి టయోటా కంపెనీది, టయోటా కంపెనీది. ఇది టయోటా క్యామ్రీ అనమాట. టయోటా క్యామ్రీ మోడల్ వచ్చేసి ఇది 2011 మోడలు. కువైట్లో మనము బయట దేశం నుంచి, ఇండియా నుంచి వచ్చిండే వాళ్ళు ఇలా తక్కువ మోడల్ ఉండేటివే తీసుకొని నడుపుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే తక్కువ రేటుకు వస్తాయి, సెకండ్ హ్యాండ్లో తక్కువకి వస్తాయి అన్నమాట. అది గైస్. ఇకపోతే మనం బండి బ్యానెట్ ఎత్తి చూద్దాం ఒకసారి. బ్యానెట్ ఎత్తాను ఇప్పుడే. వాటర్ ఏమన్నా తగ్గిందా, వాటర్ ఏమన్నా పోయాలా అనేది చూద్దాము ఒకసారి. చూడండి, ఇప్పుడైతే బండి బ్యానెట్ అయితే ఓపెన్ చేశాను, దానంతకదే పైకి వెళ్ళిపోతుంది. హైడ్రాలిక్ పెట్టాను నేను. ఇక్కడ చూసే వాటరు ఇక్కడ చూడాలి, ఇక్కడైతే వాటర్ తగ్గింది, వాటర్ పోయాలి. సరే మనం వాటర్ తెచ్చి పోద్దాము. వాటర్ పోయాలంటే నాకు దగ్గరలో అక్కడుంది బరాదా అంటే ఇక్కడ ఫ్రిడ్జ్లు ఉంటాయన్నమాట, కూలింగ్ ఫ్రిడ్జ్లు. ఇక్కడ వాటర్, ఇది బాటిల్ తీసుకెళ్దాము. బాటిల్ తీసుకెళ్ళి వాటర్ తీసుకొద్దాము. మనం ఇప్పుడు ఈ బాటిల్ తీసుకుందాము, వాటర్ అయితే తీసుకొని వద్దాము. ఎక్కడుందంటే వాటర్ ట్యాప్ వచ్చేసి అక్కడ దూరంగా ఉంది. వెళ్దాం రండి. వెళ్ళి వాటర్లో వాటర్ పట్టుకొని వచ్చి మనం అది కార్లో అయితే వాటర్ పోద్దాం ఒకసారి. ఇది వచ్చేసి డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. బండ్లు ఫుల్ తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఇది కూడా. అది అక్కడ కనపడేది వాటర్ ట్యాప్ అనమాట. మనమైతే ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే పట్టుకుందాము. వాటర్ పట్టుకుందాం ఒకసారి. ఇక్కడ కనపడేది వాటర్, కూల్ వాటర్ వస్తాయి. ఇందులో కూల్గా ఉంటాయి వాటర్, తాగడానికి పనికొస్తాయి, అలాగే బండ్లోకి పోసేదానికి కూడా పనికొస్తాయి అన్నమాట. వాటర్ అయితే పడుతున్నాను. వాళ్ళ ఇంటి ముందర ఈ విధంగా వాళ్ళకు పుణ్యం వస్తుందనేసి ఈ విధంగా దావింటి పోయే వాళ్ళు, దారిలో నడిచే వాళ్ళకు, బాటసార్లకు పనికొస్తుంది అని పుణ్యం కోసము ఈ విధంగా వాళ్ళ ఇంటి ముందర పెడతా ఉంటారు అన్నమాట. అన్ని ఇంట్ల ముందర ఉండవు, ఏదో ఒక ఇంటి ముందర, ఒక ఈదులో కనీసం ఒకరో ఇద్దరు అన్న పెట్టింటారు. ఇలా పెట్టిండేటివి మనకు దాహం తీర్చుకోవడానికి, అదేవిధంగా మనకు ఏదైనా ఇంకేదైనా అవసరానికి పనికి వస్తుంది. బండి అక్కడ చూడండి, నా బండి బ్యానెట్ ఎత్తి పెట్టాను అక్కడ ఉంది బండి. ఈ వాటర్ అయితే ఆ బండిలో పోసేద్దాం పదండి, ఎందుకంటే వాటర్ తగ్గిపోయిందనమాట. నిన్న కూడా పోయలేదు, చూడలేదు కరెక్ట్గా. వాటర్ తగ్గిందనమాట రేడియేటర్లో వాటర్ తగ్గితే మనకు బండి అనేది మళ్ళీ వాటర్ తగ్గిపోతే ఇంజన్కు దెబ్బ ఉంటుంది. అందుకని అయితే మనం ఇప్పుడైతే దాంట్లో వాటర్ అయితే పోసేద్దాం రండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఈరోజు నుంచి మనము వీడియోలు అనేది లైవ్లో చూద్దాము, వాయిస్ ఓవర్ కాకుండా లైవ్లో వేద్దాము. ఇందులో పోయాలి వాటర్, మనము అందులో పోయాలి వాటరు, అందులో పోసేద్దాము. వాటర్ అయితే పోస్తున్నాను.
సరిపోయింది. లెవెల్ ఎంత ఉందో అంతవరకే పోసాను అనమాట, ఎక్కువ పోయలేదు. ఈ బాటిల్ అయితే మనము అవసరం లేదు, బాటిల్ చాలా ఉంటాయి మన దగ్గర. ఈ బాటిల్ అయితే మనము చెత్త డబ్బాలో పడేద్దాము. చెత్త డబ్బా కూడా ఎక్కడ చూసినా ఉంటుంది, అక్కడ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇది మనకు దగ్గర ఉంది కాబట్టి ఇందులో అయితే మనము ఈ బాటిల్ని అయితే అనవసరంగా ఈ బాటిల్ వృధా చేయకుండా ఇక్కడ పడేద్దాము. ఇకైతే దీన్ని క్లోజ్ చేద్దాము. ఇకైతే బండి హీట్ కూడా 2 పాయింట్స్ పెరిగిపోయి ఉంటుంది నాకు తెలిసి, చాలాసేపు అయింది కదా. 2 పాయింట్స్ అయింది, సి నుంచి 1, 2, 3 పాయింట్స్ పెరిగిపోయింది. అంటే ఇంజన్ హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఏసీ అయితే ఆన్ చేద్దాం అనమాట. ఏసీ ఆఫ్లో ఉండింది, లోలో పెట్టినామన్నమాట. ఇది హెచ్ఐ అంటే హై అనమాట, ఎల్ఓ అంటే లోలో ఉంది అని అర్థము. ఇంకో పాయింట్ పెంచినాము, ఇంకా బాగా ఏసీ అనేది కూల్గా అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ వాల్వ్స్ అన్నీ కొద్దిగా మార్చాలి, ఇవి కొంచెం పాతవి అయిపోయాయి. ఈ వాల్వ్స్ అన్నీ సెట్టింగ్ అంతా వస్తుంది, ఇదంతా సెట్ మార్చాలన్నమాట. ఈ సెట్ అంతా నేను అడిగాను టయోటా షోరూంలో, 22 దినాలు చెప్పినారు. ఇండియా డబ్బులో సుమారుగా 7,000 అవుతుంది మనకు. ఇక ఫైహా బేబీ చెప్పులు నైట్ ఇక్కడే వదిలేసింది. ఫైహా బేబీ అంటే నా కూతురువి చెప్పులు అన్నమాట, ఇవి ఇక్కడ వదిలేసింది. ఎక్కడ చూసినా ఆమె చెప్పులే ఉన్నాయి, అక్కడ చూడండి, ఇక్కడ 2 చెప్పులు వదిలేసింది. ఆమె బొమ్మలు, ఆమె చెప్పులు, ఆమె కార్లు, బాళ్ళు, ఆమె ఉయ్యాలన్నమాట. ఇది ఫైహా బేబీ ఉయ్యాల. ఆమె వెనకాల పవలిస్తారనమాట, ఆడుకొని అలిచిపోతే కార్లో ఉన్నప్పుడు. మనమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్దాం పదండి. అక్కడ కొద్దిగా మిల్క్ తీసుకోవాలి, డిపో ఉంటుంది కదా, డిపోలో మిల్క్ తీసుకున్నాము. ఇండియాలో డిపో ఎలా ఉంటుంది, ఇక్కడ డిపో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము రాండి. ఇప్పుడైతే మనము మిల్క్ తీసుకోవడానికి డిపోకి అయితే వెళ్తున్నాము. మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ కోయట్లో 2 అలా అవుతుంది. ఎండ చూస్తే 46 కొడుతుంది అనమాట. ఏసీ వేసున్నా కూడా క్యాబిన్ కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే మామూలు ఎండల భయంకరమైన ఎండలు కదా ఇక్కడ కోయట్లో. ఇప్పుడైతే మనము సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళి మనమైతే తర్వాత వీడియోలో అయితే కలుద్దాము. అక్కడ కనపడేది సూపర్ మార్కెట్ అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది మన తెలుగు వాళ్ళు అడ్డా అని కూడా అంటారు, ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉంటారు అనమాట. ఇది అక్కడ కనపడే టీ స్టాల్ అన్నీ ఉన్నాయి అటు సైడు. ఇది వచ్చేసి సూపర్ మార్కెట్ మనకు కనపడేది, బ్లూ కలర్ రంగులో ఉండేది, కింద ఎల్లో కలర్ ఉంది. ఇది వచ్చేసి మసీద్ అనమాట. మసీదు పక్కనే మనకు ఇలా సూపర్ మార్కెట్ అయితే ఉంది. వెళ్దాం రండి. ఇక్కడ ఇండియాలో మాదిరి పాల డిపోలు అట్లా ఉండవు, పాలు కొనుక్కోవాలనే సూపర్ మార్కెట్లోనే కొనుక్కోవాలి. అక్కడ ఎవరో పోయేటోళ్ళు పిల్లోడు ఒకసారి చూడండి. అంటే సూపర్ మార్కెట్ లోపల అయితే ఎంటర్ ఇచ్చేసాము. ఇక్కడైతే మనకు మిల్క్ ఉంటాయన్నమాట, రకరకాల పెరుగు, మిల్క్. ఇది వచ్చేసి పెరుగు యుగర్టు, ఫ్రెష్ యుగర్టు. ఇది వచ్చేసి లెబన్ అంటారు, అంటే పెరుగు కాదు, గడ్డ పెరుగు కాదు, కానీ కొంచెం పలచగా ఉంటుందన్నమాట. మనకు కావాల్సింది మిల్క్ కదా. ఇక్కడ ఉంది అల్మారీ ఫ్రెష్ మిల్క్. ఇదైతే తీసుకున్నాం ఇప్పుడు మనము. అల్మారీ ఫ్రెష్ మిల్క్ 100% ప్యూర్ కో మిల్క్ 1 లీటర్ది అనమాట. ఇది ఎంత పడుతుందో చూద్దాము ఒకసారి. బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు. ఇక్కడే మనకు ఏటీఎంలు కూడా ఉంటాయన్నమాట. సూపర్ మార్కెట్లోనే ఏటీఎంలు కూడా ఉంటాయి. ఇట్లా కోడిగుడ్లు అన్నీ ఉంటాయన్నమాట. బండి అయితే మనము ఇక్కడ మసీద్ దగ్గర అయితే బండి పార్క్ చేయడం జరిగింది. మసీద్ దగ్గర కొద్దిగా నీడగా ఉంది, బండి కూల్గా ఉంటుందనేసి పార్క్ చేశాము. రండి వెళ్తా మాట్లాడుకుందాము. వీడియోకి అయితే లైక్ చేయండి, లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ చేస్తే ఇంకొంతమందికి
మన వీడియో అయితే రీచ్ అవుతుంది. ఈ మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మనమైతే మార్నింగ్ లేచి బండి స్టార్ట్ చేయడము, అదేవిధంగా రావడము, బండ్లో నీళ్ళు వేయడము, ఆ తర్వాత ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చి మిల్క్ అయితే తీసుకోవడం జరిగింది. మిల్క్ ఫ్రెష్ మిల్క్ అనమాట. అది కూడా ఇక్కడ బ్రాండ్ వచ్చి చాలా బాగుంటుంది. కోయట్లో ఉండే వాళ్ళకి తెలుసు అనమాట. అల్మారే ఫ్రెష్ కౌ మిల్క్ అనమాట, 100% ప్యూరు. ఇదైతే తీసుకున్న 1 లీటర్ది. రాండి ఇంటికి పోయి కాగబెట్టుకొని తాగుదాము బిస్కెట్ నంచుకుంటూ. అది కూడా మనం వీడియో అయితే తీద్దాము. ఇక రాండి వెళ్దాం. ఇప్పుడైతే మనము ఈ బిస్కెట్ నంచుకొని ఈ పాలు తాగేస్తే బాగుంటుంది. ఖర్జూరం బిస్కెట్లు, ఈ ఖర్జూరం బిస్కెట్లతో పాలు అయితే తాగేద్దాము. ఇప్పుడైతే గైస్ మీ అందరికీ చేసి చెప్తున్నాను, మీరు కూడా చేసి చెప్పండి నాకు. పాలు అయితే చాలా బాగున్నాయి, కానీ దీంట్లో తేనె వేసింటే బాగుంటుంది కదా. అయితే ఈ బిస్కెట్ను దీంట్లోకి వేద్దాము. సరే, లోపలంతా ఖర్జూరం ఉంటుంది, ఖర్జూరం కేక్ ఇది. బాగుంది. వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో లేటెస్ట్ వీడియో మళ్ళీ కలుద్దాము. బాయ్ గైస్.